ఈ వీడియోలో కొవ్వు కాలేయాన్ని సహజంగా మెరుగుపరిచే ఆశ్చర్యకరమైన గట్ హెల్త్ సూపర్ ఫుడ్ గురించి మాట్లాడతాను. ఈ వీడియోను మీరు పూర్తిగా చూడాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. అందరికీ నమస్తే. నేను డాక్టర్ చాను దాసరి. మైండ్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి నా క్లయింట్లకు ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ సంబంధ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాను. ఈ క్లినికల్ విధానం వందలాది రోగులకు కాంప్లెక్స్ లేదా ఖరీదైన చికిత్సలు అవసరం లేకుండా కేవలం 6 వారాల్లోనే వారి లక్షణాలను తగ్గించడంలో సహాయపడింది. మీరు కొవ్వు కాలేయానికి శాశ్వత పరిష్కారం కనుగొనడంలో నిజంగా ఆసక్తి ఉన్నట్లయితే, అలాగే త్వరగా ఫలితాలు పొందాలనుకుంటే క్రింద ఉన్న లింక్ను చూడండి. మీరు ఒక పేజీకి వెళ్లి మీ ఇమెయిల్ను నమోదు చేస్తారు. అక్కడ నేను మీకు ఉచిత శిక్షణను పంపిస్తాను. ఆ శిక్షణలో నేను నా క్లయింట్లు కొవ్వు కాలేయాన్ని 6 వారాల్లో ఆరోగ్యంగా మార్చుకున్న విధానాలను వివరంగా చూపిస్తాను. మీకు అవసరమైన ప్రతిదీ అక్కడే ఉంది. ఉచిత గైడ్లు, అనేక ఉపయోగకరమైన కేస్ స్టడీస్ సహా. సూపర్ ఫుడ్స్ వెనుక ఉన్న శాస్త్రాన్ని, అవి గట్ను ఆరోగ్యంగా మార్చడంలో నిజంగా ఎలా పనిచేస్తాయో నేను మీకు చూపించబోతున్నాను. అదనంగా దీన్ని మీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలో, అలాగే కొవ్వు కాలేయం వాపును ఎదుర్కొనడానికి మీ ప్రణాళికను ఎలా రూపొందించుకోవాలో కొన్ని చాలా ఉపయోగకరమైన సూచనలను కూడా నేను మీకు ఇవ్వబోతున్నాను. ఇప్పుడు మనం ముందుకు వెళ్లే ముందు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయడం మర్చిపోకండి. తద్వారా తాజా సమాచారం పొందుతారు. ఇవి కొవ్వు కాలేయం ఉన్నవారు తమ లక్షణాలను శాశ్వతంగా తగ్గించుకోవాలనుకునే వారికి తప్పనిసరిగా చూడాల్సిన వీడియోలు. ఇది నిజంగా ఉపయోగకరమైన సమాచారం మీరు మరెక్కడా పొందలేరు. ఇప్పుడు కొంత నేపథ్యం గురించి మాట్లాడుకుందాం. చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే, అన్ని ఆహారాలు ఒకేలా ఉంటాయని, తాము ఇష్టమైన దాన్ని తినవచ్చని, అలా చేస్తే తమ కొవ్వు కాలేయం వాపు తగ్గిపోతుందని అనుకోవడం. ప్రతి ఒక్కరూ వేర్వేరుగా ఉండొచ్చు, కానీ నిజం ఏమిటంటే మీ నియంత్రణలో ఉండే కొన్ని ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి. ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి, తద్వారా కొవ్వు కాలేయం లక్షణాలపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. ఒక మార్గం, ఉత్తమమైన మార్గం, మీ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. ఇది నేనే నా క్లినిక్లో నేర్పుతాను. మీరు చూడబోయే విషయాలు నేరుగా నా మైండ్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నవి. అక్కడ మీలాంటి వారు తమ కొవ్వు కాలేయం లక్షణాలను పూర్తిగా జయించుకోవడం నేర్చుకుంటారు. డయాగ్నోసిస్ స్పష్టంగా లేకపోయినా కూడా. గమనించండి, పేగులో ట్రిలియన్కు పైగా ఇమ్యూన్ కణాలు ఉంటాయి. అది ట్రిలియన్ టీతో. కాబట్టి ఇమ్యూన్ వాపు వల్ల కలిగే కొన్ని పరిస్థితులకు పేగు ఆరోగ్యంతో బలమైన సంబంధం ఉంటుంది. ఇప్పుడు పేగు ఆరోగ్య విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ వీడియోలో మీతో పంచుకోదగిన కొన్ని ఉపయోగకరమైన భావనలు ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఇంటెస్టైనల్ ట్రాన్సిట్ టైం అనే భావనను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇది ఆహారం GI ట్రాక్ట్లో ప్రయాణించడానికి పడే సమయం. సాధారణంగా ఆహారం చిన్న పేగులో 4 నుంచి 6 గంటలు, పెద్ద పేగులో సుమారు 12 గంటలు ప్రయాణిస్తుంది. కానీ మీరు మలబద్ధకంతో బాధపడుతూ బ్యాక్టీరియా పెరుగుదల ఉంటే ఎలా ఉంటుంది అనుకోండి. అప్పుడు కొన్నిసార్లు ఆహారం పూర్తిగా బయటకు రావడానికి కొన్ని రోజులు లేదా వారం వరకు కూడా పడవచ్చు. పేగులో ఎక్కువసేపు మిగిలిపోయే ఏదైనా ఆహారాన్ని వివరించడానికి నేను లింగరింగ్ ఫుడ్స్ అనే పదాన్ని ఉపయోగించాను. ఈ జాబితాలో మాంసాలు, చీజ్లు, చక్కెరలు, అలాగే పిండి లేదా బ్రెడ్ వంటి సులభమైన కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎంతసేపు ఎక్కువగా పరిగణించాలి? బాగా చెప్పాలంటే 12 గంటలకు మించి ఏదైనా ఎక్కువే. అంటే మీరు రోజులో అనేకసార్లు మలాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. రోజుకు 2 నుంచి 4 సార్లు మల విసర్జన చేయడం ప్రపంచవ్యాప్తంగా మన మనుషుల చరిత్రలో కూడా ఆదర్శంగా మరియు సాధారణంగా ఉంటుంది. మన పూర్వీకులు ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు వారు రోజుకు 2 నుంచి 4 సార్లు మల విసర్జన చేసేవారు. ఈ రోజుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనం రోజుకు ఒక్కసారి అయినా మల విసర్జన చేయగలిగితే అదృష్టమే. నా కొంతమంది క్లయింట్లు బ్యాక్టీరియా పెరుగుదల, IBS మరియు మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు. వారిలో కొందరు వారానికి 2 సార్లు మాత్రమే మల విసర్జన చేస్తారు. ఈ అందరికీ వాపు, అలసట, ఒత్తిడి వంటి సమస్యలు ఉంటాయి. ఇది చాలా తీవ్రమైనదే. అయితే ఈ ఆహారాలు ఎందుకు ఎక్కువసేపు కడుపులో ఉంటాయంటే, గమనించండి, నేను చెప్పిన జాబితాలో మాంసం, పాలు, ప్రాసెస్డ్ ధాన్యాలు, చక్కెర ఉన్నాయి. ఇది ఈ ఆహారాల్లో ఉండే ఫైబర్ పరిమాణానికి నేరుగా సంబంధించింది. ఫైబర్ గురించి చెప్పగానే చాలామంది మెటామ్యూసిల్ లేదా నీటిలో కలిపి తాగే మందపాటి పొడి గురించి ఆలోచిస్తారు. కానీ నేను ఫైబర్ గురించి, ముఖ్యంగా అజీరక ఫైబర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మొక్కలు మరియు కూరగాయల్లో ఉండే ఆ ముద్దగా ఉండే ఫైబర్ పదార్థాన్ని ఉద్దేశిస్తున్నాను. ఉదాహరణకి సెలరీని మీరు నమిలితే ఎంత నమిలినా చివరికి మీరు పూర్తిగా విరగదీయలేని ఒక పదార్థం మిగిలిపోతుంది. దాన్ని మీరు చివరికి మింగేయాల్సి వస్తుంది. అదే విషయం బ్రోకోలీ, కేల్, క్యారెట్లతో కూడా జరుగుతుంది.
ఈ ఫైబర్ పదార్థం ఆంతరాల్లో జీర్ణం కాదు, కానీ ఇది రెండు ముఖ్యమైన పనులు చేస్తుంది. ఒకటి, ఇది నీటిని ఆకర్షించి మలాన్ని మృదువుగా, సులభంగా ఉంచుతుంది. రెండవది, ఇది ఆంతరాలు మరియు పెద్ద ప్రేగులో చెడు బ్యాక్టీరియా పెరగకుండా అడ్డుకుంటుంది. అందుకే చాలామంది ఫైబర్ను ప్రీబయాటిక్గా మాట్లాడతారు, ఎందుకంటే ఇది మీ ఆంతరాల్లో మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేసి ఆరోగ్యానికి సహాయపడుతుంది. మరి చెప్పాలంటే ప్రీబయాటిక్స్లో ఏదైనా ప్రత్యేకత లేదా గొప్పదనం లేదు. కాబట్టి మార్కెటింగ్ మాటలకు మోసపోవద్దు. అన్ని ప్రీబయాటిక్స్ అనేవి అసలు ఫైబర్నే, మరియు మీరు వాటిని మీ ఆహారం ద్వారా తగినంతగా పొందాలి. నాకు అనిపించేది ఫైబర్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు, కానీ ఇది తప్పనిసరి పోషకంగా పరిగణించాలి. ఇది కేవలం మొక్కల్లో మాత్రమే లభించేది కాబట్టి దీని అవసరమైన ఫైటోన్యూట్రియంట్గా పరిగణిస్తారు. అయితే అధిక ఫైబర్ ఉన్న ఆహారాలకి కొన్ని ఉదాహరణలు ఏమిటి? ఇవి ఉన్నాయి. ఈ జాబితాలో మొలకలు, మైక్రోగ్రీన్స్, బ్రోకోలీ, సెలరీ, క్యారెట్లు, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ, ఎల్డర్బెర్రీ వంటి ముదురు బెర్రీలు, అవకాడో, బాదం, పెకాన్, వాల్నట్లు, మినుములు, బీన్స్, పప్పులు, క్వినోవా మరియు జామకాయ, బీట్రూట్లు ఉన్నాయి. ఇవి అన్నీ మీరు ప్రతిరోజు తినే ఆహారంలో 75% ఉండాలి. అప్పుడు మీరు తగినంత ఫైబర్ తీసుకుంటున్నారని తెలుసుకోవచ్చు. అందుకే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మరింత లోతుగా వెళ్ళి ఫైబర్ నిష్పత్తుల రేషియోస్ భావనను చర్చించబోతున్నాను. నా అభిప్రాయం ప్రకారం మీరు ఈ ఫైబర్ నిష్పత్తుల భావనను అర్థం చేసుకుంటే ఇప్పటివరకు కనిపెట్టిన దాదాపు ప్రతి ఒక్క వెయిట్ లాస్ డైట్ యొక్క ప్రాథమికతను మీరు అర్థం చేసుకోగలుగుతారు. నేను దీన్ని ఇక్కడ చేర్చాను ఎందుకంటే మీరు లక్ష్యాన్ని సాధించడానికి ఏ రకమైన ఆహారాలపై దృష్టి పెట్టాలో నిర్ణయించుకోవడంలో ఇది మీకు సహాయపడుతుంది. ఇది ఫిట్నెస్ మరియు పోషణ ప్రపంచాన్ని కూడా మీకు కొత్తగా చూపిస్తుంది. మన పూర్వీకుల ఆహారం, మనం ప్రకృతిలో నుంచి ఆహారం సేకరించేటప్పుడు ఒక 100 గ్రాముల ఫైబర్తో కూడి ఉండేది. ఇప్పుడు మనం తినే అన్ని ప్యాకేజ్ మరియు ప్రాసెస్డ్ ఆహారాలను పరిగణనలోకి తీసుకుంటే మన ఆహారంలో 20 గ్రాముల ఫైబర్ ఉన్న అదృష్టమే. నేను ఫైబర్ గురించి మాట్లాడుతున్నప్పుడు నీటిలో కలిపి తాగే పొడి రూపంలోని ఫైబర్ గురించి కాదు. నేను చెప్పేది మీరు మింగడానికి మళ్ళీ మళ్ళీ నమలాల్సిన ఫైబర్ గురించి. ఉదాహరణకు సెలరీ లేదా క్యాబేజీ. ఇది ఎందుకు ముఖ్యమైందంటే మన ఆంతర్యాంత్రిక వ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే ప్రతి 100 క్యాలరీలకు 1 గ్రాము ఫైబర్ కాకుండా ప్రతి 20 క్యాలరీలకు 1 గ్రాము ఫైబర్ ఉండాలి. ఆ ఫైబర్తో పాటు మీరు రోజుకు దాదాపు 1 గ్యాలన్ నీటిని తాగాలి, ఎందుకంటే ఆ ద్రవం మరియు ఫైబర్ ఆహార వ్యర్థాల్లో నిల్వవుతాయి మరియు శరీరం నుంచి త్వరగా బయటకు వెళ్ళిపోతాయి. ఫైబర్ నిష్పత్తులు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే అవే మీ పేగులు ఎలా పనిచేస్తాయో అలాగే మీ శరీరంలో ఎంత ఇన్ఫ్లమేషన్ ఉత్పత్తి అవుతుందో నిర్ణయిస్తాయి. మీ శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటే మీ వ్యాధి మరింత తీవ్రంగా మారుతుంది, మీరు ఎక్కువ బరువు పెరుగుతారు, దాన్ని తగలబెట్టకుండా అలాగే ఉంచుకుంటారు. అందువల్ల ఆదర్శవంతమైన ప్రపంచంలో మనం ప్రతి 20 క్యాలరీలకు 1 గ్రాము ఫైబర్ లక్ష్యంగా పెట్టుకోవాలి, కానీ ఇది చాలా కష్టం, చాలా మందికి సాధ్యపడదు. నేను కూడా ఈ లక్ష్యాన్ని అరుదుగా చేరుకుంటాను, అందుకే నేను నాకే ఇలా చెప్పుకుంటాను, రోజుకు కనీసం 40 నుంచి 50 గ్రాముల ఫైబర్ తీసుకుందాం. మరియు మీరు 2000 క్యాలరీల డైట్లో ఉంటే అది ప్రతి 40 నుంచి 50 క్యాలరీలకు 1 గ్రాము ఫైబర్ అన్నమాట. FDA ప్రకారం రోజుకు 28 గ్రాములు సరిపోతుందని వారు భావిస్తున్నారు, కానీ నా అభిప్రాయం ప్రకారం మీరు 40 నుంచి 50 గ్రాములు లక్ష్యంగా పెట్టుకోవాలి. గమనించండి, ఇది మన పూర్వీకులు తినే ఫైబర్ పరిమాణానికి సగమే. మీరు ఎంత ఎక్కువ ఫైబర్ తీసుకున్నా అది ఎక్కువగా అనిపించదు. మళ్ళీ విషయానికి వస్తే, సుమారు 4 గంటల తర్వాత ఆహార మిగులు మన పేగులలోని బ్యాక్టీరియా ద్వారా మెటబలైజ్ చేయబడుతుంది. మొదటిసారి ఇది మెటబలైజ్ అయినప్పుడు అవి ప్రాథమిక మెటబోలైట్స్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రాథమిక మెటబోలైట్స్ రెండవ రకమైన బ్యాక్టీరియాకు ఆహారంగా మారతాయి, అవి మళ్ళీ ద్వితీయ మెటబోలైట్స్ను ఉత్పత్తి చేస్తాయి, ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఈ బ్యాక్టీరియా సమూహం అంటే ప్రాథమిక మెటబాలిజం చేసే బ్యాక్టీరియా, ఇవే మంచివైన బ్యాక్టీరియా. ఇవి మన పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. రెండవ రకమైన బ్యాక్టీరియా సమస్యాత్మకం, ఎందుకంటే ద్వితీయ మెటబోలైట్స్ వల్లే ఉబ్బసం, వాపు, బరువు పెరగడం, డిప్రెషన్, ఇంతకీ క్యాన్సర్ కూడా వస్తాయి. ఇది సరిగానే అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా ఉబ్బసం లేదా వాపు అనిపించినప్పుడు ఆలోచించండి. కాలం సాధారణంగా మలాన్ని నిల్వ చేసి బయటకు పంపే వరకు పట్టుకుని ఉంటుంది. అదే విధంగా మీరు దీన్ని పరీక్షించవచ్చు. మీరు పేగులలో ఆహారం ఎంత సమయంలో ప్రయాణిస్తుందో లెక్కించడానికి ఒక విధానం ఉంది. దాన్ని ఫాలో త్రూ స్టడీ అంటారు. మీరు కొంత కాంట్రాస్ట్ డైట్ తినాలి, తర్వాత రేడియాలజిస్ట్ ప్రతి కొన్ని నిమిషాలకు ఎక్స్రే ఫోటోలు తీయాలి.
సాధారణంగా 4 గంటల తర్వాత ఆ కాంట్రాస్ట్ కాలంకి చేరుతుంది. తర్వాత మీరు మల విసర్జనకు ఎంత సమయం పడుతుందో లెక్కించవచ్చు. ఇప్పుడు మీరు వైద్య పరీక్ష చేయించుకోవాలనుకోకపోతే ఇంట్లోనే సులభంగా పరీక్షించుకోవడానికి ఒక బీట్ లేదా 2 బీట్లు తినండి. తర్వాత మీ మలం ఎప్పుడు ఎరుపు రంగులోకి మారుతుందో చూడండి. అది 12-24 గంటల్లో జరిగితే మీరు సాధారణంగా బాగానే ఉన్నారు. అది 2 రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే మీకు సమస్య ఉండే అవకాశం ఉంది. అలాగే బ్యాక్టీరియా పెరుగుదల మరియు వాపుతో బాధపడే అవకాశం ఉంది. మీరు మొదట ప్రారంభిస్తున్నప్పుడు మీ కాలంలోని చెడు బ్యాక్టీరియాను తొలగించుకుంటున్నారని నిర్ధారించుకోవాలి. అది కష్టంగా ఉంటే మిల్క్ ఆఫ్ మాగ్నీషియా తీసుకుని 2-3 రోజుల పాటు రోజుకు 2-4 ద్రవ మల విసర్జనలు చేయడానికి ప్రయత్నించవచ్చు. ఇది మీ పేగులో మంచి బ్యాక్టీరియా తిరిగి పెరగడానికి మంచి ఆరంభాన్ని ఇస్తుంది. దీనిని తోటలో కలుపు మొక్కలను తీసేయడంలా భావించండి. తద్వారా మంచి మొక్కలు పెరగడానికి స్థలం కలుగుతుంది. ఇది అంతరాయ మార్గంలో ఆహారం ప్రయాణించే సమయం గురించి. ఇది మన పేగులో ఏ రకమైన బ్యాక్టీరియా జీవించాలో నియంత్రించడంలో చాలా ముఖ్యమైనది. ఇది శరీరంలో వాపును నియంత్రించడంలో కూడా ముఖ్యమైనది. మీరు ఎక్కువ ఫైబర్ తినడం ద్వారా మరియు మలబద్ధకంగా ఉన్నప్పుడు మాగ్నీషియం సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా దీనిపై ప్రభావం చూపించవచ్చు. సరే, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఫైబర్ ఇంతటి ఉపయోగాలు చేస్తుందని ఎవరు ఊహించారు? అందుకే ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారాలను సూపర్ ఫుడ్స్‌గా పరిగణిస్తారు. ఎందుకంటే ఇవి పేగుల నుంచి వచ్చే వాపును తగ్గించడంలో ఎన్నో విధాలుగా సహాయపడతాయి. అదే వాపు ఆహారం పేగుల్లో ఎక్కువసేపు ఉండిపోతే మన రోగ నిరోధక వ్యవస్థ సరిగా పనిచేయకుండా చేసే కారణం. ఇప్పుడు మీకు పేగు మార్గంలో ఆహారం ప్రయాణించే సమయం గురించి తెలుసు కాబట్టి ఎక్కువ ఫైబర్ ఉన్న ఏ ఆహారాలను తినాలనుకుంటున్నారో నాకు చెప్పండి. కింద కామెంట్స్‌లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి మీకు తెలిసిన వారితో ఈ వీడియోను పంచుకొని నా ఛానల్‌కు మద్దతు ఇవ్వండి. అలాగే కొవ్వు కాలేయం గురించి మరిన్ని ఉపయోగకరమైన సూచనల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది మైండ్ విటమినిటీ క్లినిక్ నుండి డాక్టర్ చాను దాసరి మాట్లాడుతున్నాను. మళ్ళీ కలుద్దాం.